చిన్న పిల్ల కానివ్వండి, పిల్లమాడు కానివ్వండి, ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి? ఎప్పుడూ సంతోషం. ఎందువల్లది? అంత సంతోషానికి కారణం రెండు బాగా వేళ్ళు ఊంచుకుని ఉండవు. రాగము, ద్వేషము, ఈ రెండు వేళ్ళు ఉంచుకో. దేని మీద పరమప్రీతి ఉండదు, ఒక్క అమ్మ మీద తప్ప. మరీ చిన్నతనంలో అమ్మ ఒక్కతే, ఒక్క అమ్మ మీద తప్ప దేని మీద అనురక్తి ఉండదు. ఇదే కావాలి అని మొంకు పట్టు పడుతుంది. అప్పటికే 5 నిమిషాల్లో ఏమారిస్తే మర్చిపోయి, ఇది ఇలా జరిగింది అని కోపం ఉండదు. ఓ దెబ్బేశారనుకోండి, ఏడుస్తుంది, కోపడుతుంది, నన్ను కొట్టారని. కానీ 5 నిమిషాల్లో మర్చిపోయి. రాగము తీవ్రంగా ఉండదు, ద్వేషము తీవ్రంగా ఉండదు. ఎవరిలో? పిల్లల్లో. పెద్దవాళ్ళైతే ఇవి రెండూ తీవ్రమవుతాయి. తీవ్రమైన కారణం చేతనే దుఃఖం ఎక్కువైపోతుంది. వాడు ఎప్పుడో ఏదో అన్నాడు, ఇక దానికి అంతుండదా, ఆ కక్షకి అంతుండదా, ఆ కోపానికి. ఏం చేస్తావు? ఎన్నాళ్ళు పట్టు కూర్చుంటావు? ప్రేమతో సాధించిన దానిని పగతో సాధించలేవు. కానీ అలా పట్టు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే దుఃఖం కలుగుతుంది. అది పిల్లలలో ఉండదు. పిల్లలు అప్పటికి కోపం వస్తుంది, అప్పటికి మర్చిపోతారు. పెద్దవాళ్ళం అయితే అలా మర్చిపోలేము. మర్చిపోలేకుండా పగ పెట్టుకుని, ఆ కోపం పెట్టుకుని ఉండిపోయేటటువంటి లక్షణం ఉంటుంది. అది ఎవడు పెట్టుకున్నాడో వాడికి దుఃఖం, వాడు ఎవరి మధ్యకు వచ్చాడో వాళ్ళకి దుఃఖం. పిల్లలు ఎవరి మధ్య ఉన్నా సంతోషం. బాలగా కాత్యాయనిగా వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఎలా ఉంటే సంతోషంగా ఉండగలవో అలా ఉండడం వయస్సుతో సంబంధం లేకుండా నేర్చుకో. దేని యందు తీవ్రమైనటువంటి స్థితిని పెట్టుకోకు. రాగము లేకుండా ఉండలేవు. ఒక్కసారి అన్నీ వదిలేయండి నోటితో చెప్పడం తేలికేమో, అంత తేలికండి. తీవ్రతరం చేసుకో. క్రోధము తీవ్రతరం చేసుకోకు. రాగము, ద్వేషము అక్క చెల్లెళ్ళు. నేను ఒక వస్తువుని కోరాను అంటే అది తీరితే సంతోషం, తీరలేదనుకోండి కోపం. ఈ రెండిటి విషయంలో పిల్లలు అతీతులై ఉంటారు. కాత్యాయనిగా అమ్మవారు అందరికీ సంతోషాన్ని కల్పిస్తుంది, తాను సంతోషంగా తిరుగుతుంది. అందుకే బాలారూపంలో ఆరాధనలు శారదా నవరాత్రుల్లో మిక్కుటంగా చేస్తారు. ఆ బాల విశేషమైనటువంటి స్థితి. ఆ ద్రవిడ దేశంలో ఇప్పటికీ శారదా నవరాత్రులు వస్తే మీరు ఎక్కడైనా చూడండి, అమ్మవారి గుడికి పిల్లలకి పట్టుబట్టలు కొనుక్కొని, గాజులు కొనుక్కొని, పసుపు కుంకాలు పువ్వులు పట్టుకుని ఎడతారు. చిన్నపిల్ల కనపడితే చాలా పిల్లకి ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉంటారు.